అల్లు అర్జున్ ఒక ఇమేజ్ వచ్చాక మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నారనే వాదన ఉంది. అందుకే ఆయన అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తున్నారు. సరైనోడు సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చిచ్చు పెట్టింది. దువ్వాడ జగన్నాథ మూవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో సంధి కుదుర్చుకునేలా మాట్లాడారు. ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతోంది. అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్. దీనికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిలో జాయిన్ అయ్యారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కంటెస్ట్ చేశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ కృషి చేసింది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ఓటు వేసి గెలిపించాలని వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. నాగబాబు ఆయన సతీమణి పిఠాపురంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ రోడ్ షోస్ చేశారు. చరణ్ కూడా ప్రచారానికి చివరి రోజు పిఠాపురం వెళ్లారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సంతోషించారు. అనూహ్యంగా అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి తన మద్దతును ప్రకటించారు. స్వయంగా నంద్యాల వెళ్లి అల్లు అర్జున్ తన మిత్రుడు రవికి ఓటేయాలని కోరారు. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్టయింది. ఇది మెగా ఫ్యామిలీకి నచ్చలేదనే వాదన ఉంది. మే 13 సాయంత్రం పోలింగ్ ముగిశాక నాగబాబు ఒక ట్వీట్ వేశారు. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడనే కామెంట్ చేశారు. నాగబాబు చేసిన కామెంట్ అల్లు అర్జున్ని ఉద్దేశించింది అన్న ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. తర్వాత సాయిధరం తేజ్ అల్లు అర్జున్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. పరోక్షంగా అల్లు అర్జున్పై సాయిధరం తేజ్ తన అసహనాన్ని బయటపెట్టారని పలువురు భావించారు. అసలు వైసీపీ నేతకి అల్లు అర్జున్ మద్దతు తెలపడాన్ని మెగా హీరోలు ఎలా తీసుకున్నారు? ఈ పరిణామం వివాదం రాజేసిందా అనే చర్చ జరుగుతోంది. ఇందులో నాగబాబు డాటర్ నిహారిక స్పందించారు. ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాగబాబు గారు ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన వాట్సాప్ స్టేటస్ కూడా ప్రతిరోజు ఒక సూక్తి పెడతారు. ఆయన ఎందుకు ట్విట్టర్‌లో ఆ కామెంట్ పెడతారో నాకు మాత్రం ఏం తెలుస్తుంది. కుటుంబంలో ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకుంటాయంటూ ఆమె చాలా గోప్యంగా అయితే మాట్లాడారు. కానీ బహిర్గతంగా అవును నాన్నగారు పెట్టారు, అది అల్లు అర్జున్‌ని ఉద్దేశించింది అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.